యూపీఎస్సి సివిల్ సర్వీసెస్లో ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంక్ సాధించాలంటే జనరల్గా కోచింగ్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది కొంతవరకు. ఎందుకంటే ఓన్గా చదువుకున్నప్పుడు ప్రతి సబ్జెక్టులో కూడా మనం చదివే బుక్స్లో ఏవి ఇంపార్టెంటు, ఏ వదిలేయాలి అని తెలుసుకో టైం పడుతుంది. కోచింగ్లో ఏమవుతుందంటే కన్సర్న్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు క్లాస్ చెప్పినప్పుడు ఆ సబ్జెక్ట్లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ని స్ట్రెస్ చేస్తూ ఫోకస్ చేసి చెప్పుకుంటూ వెళ్తారు. దానివల్ల ఆ బుక్స్ని చదివినప్పుడు ఈజీగా మీకు అర్థమవుతాయి బుక్స్ కూడా. అయితే ఓన్లీ కోచింగ్ ఒకటే సరిపోతుందా ర్యాంక్ సాధించడానికి అంటే ఖచ్చితంగా నో అని చెప్పాలి. సివిల్స్ ర్యాంక్ సాధించడానికి కోచింగ్ ఒకటే సరిపోదు. అంటే జనరల్గా కోచింగ్ అంటే ఏమవుతుంది, డైలీ ఒక 4 to 5 hours క్లాస్ చెప్తారు ఫ్యాకల్టీ వచ్చి. ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ అయినప్పటికీ కూడా క్లాస్ చెప్పి వెళ్ళిపోతారు. ఓన్లీ క్లాస్ విని నోట్స్ రాసుకోవడం వల్ల మాత్రమే ర్యాంక్ రావడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి ఈవెన్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కూడా ఎవరైతే మా దగ్గర సివిల్స్ కోచింగ్ జాయిన్ అవుతారో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్కి, వాళ్ళకి కోచింగ్తో పాటు అదర్ సపోర్ట్ అండ్ రిసోర్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీస్ అనేవి కోచింగ్లో చెప్పడం కొంతవరకు కష్టమే. ఎందుకంటే ఎన్సీఆర్టీస్ అంటే వెరీ బేసిక్స్. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ దాకా ఎన్సీఆర్టీస్ అన్నీ కూడా ప్రతి చాప్టర్ని కోచింగ్లో చెప్పాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కూడా కాదు. కాబట్టి ఎన్సీఆర్టీస్ మేమే స్టూడెంట్స్కి టార్గెట్స్ ఇచ్చి ఆ టార్గెట్స్ ప్రకారంగా వాళ్ళు ఈచ్ బుక్ ఫినిష్ చేసిన తర్వాత ఆ బుక్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అంటే కోచింగ్ వెళ్తున్నప్పుడు ప్యారలల్గా ఎన్సీఆర్టీస్ వాళ్ళతో చదివిస్తూ ఎగ్జామ్ పెడుతూ ఉంటాం. ఈవెన్ మీరు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ మొబైల్ యాప్లో కూడా ఎన్సీఆర్టీలో ఉన్న ప్రతి బుక్ మీద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. యూ కెన్ ట్రై దోస్ క్వశ్చన్స్. అలాగే బుక్స్ జనరల్గా ప్రతి సబ్జెక్ట్కి కూడా సివిల్స్లో స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. 1 or 2 రిసోర్సెస్ కన్నా ఎక్కువ చదవడం కూడా అన్నెసరీ. ఈవెన్ మా అకాడమీలో కూడా మా ఎక్స్పర్ట్స్ తయారు చేసిన మెటీరియల్ ప్రతి సబ్జెక్ట్ మీద 1 బుక్ మీద తయారు చేసి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వీ రిఫర్ 1 స్టాండర్డ్ బుక్. ఈ చదువు సరిపోతుంది. ఈ బుక్స్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. అయితే ఎంత కవర్ చేశారు, రివిజన్ ఎలా చేస్తున్నారు, ఎగ్జామ్ మార్క్స్ ఎలా వస్తున్నాయని తెలుసుకోవడానికి వీ గివ్ దెమ్ ఎ డైరీ, ఎ ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది. ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ డైరీ. అంటే ఆ డైరీలో ఏమవుతుందంటే ప్రతిరోజు క్లాసెస్లో ఏ టాపిక్స్ ఫినిష్ అవుతున్నాయో టిక్ చేసుకుంటారు. యూపీఎస్సీ సిలబస్ మొత్తాన్ని కూడా మేము బ్రేక్ డౌన్ చేసి ఒక డైరీలో ఇస్తాం స్టూడెంట్స్కి. అందులో వాళ్ళు టాపిక్ అయిపోగానే దే మార్క్, అంటే సిలబస్ ఏ టాపిక్ ఫినిష్ అయిందో మార్క్ చేసుకుంటారు. అలాగే ఒక్కొక్క టాపిక్ మీద ఎగ్జామ్ పెడుతూ ఉంటాం మేము. అంటే ఎవ్రీ వీకెండ్ కొన్ని టాపిక్స్ అయిపోగా ఎగ్జామ్ పెడతాం. ఆ టెస్ట్లో మార్క్స్ ఎలా వస్తున్నాయో కూడా నోట్ చేసుకుంటారు. టెస్ట్లో మార్క్స్ ఎలా వస్తాయో నోట్ చేసుకుంటారు. అలాగే ఎగ్జామ్స్ రిపీటెడ్గా క్యుములేటివ్ ఎగ్జామ్స్ వీక్లీ మంత్లీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే టాపిక్స్ని రివైజ్ చేస్తారు మీరు. సో ఒక్కొక్క టాపిక్ని ఎన్నిసార్లు రివిజన్ చేసి రాసుకుంటూ ఉంటారు. సో ఇటువంటి డైరీ మెయింటైన్ చేయడం అడ్వాంటేజ్ ఏంటంటే రెగ్యులర్గా మీకు సిలబస్ ఏం కంప్లీట్ అయింది, ఎన్నిసార్లు రివైజ్ చేశారు, ఎగ్జామ్స్లో మార్క్స్ ఎలా వస్తున్నాయి, ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అనేది ఈజీగా ట్రాక్ చేసుకోగలుగుతారు. ఇటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ వల్ల యూ అండర్స్టాండ్ వేర్ యు ఆర్ స్టాండింగ్. అలాగే టెస్ట్ కూడా, ఎగ్జామ్స్ కూడా కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్లో న్యూస్ పేపర్స్ అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ నుంచి ప్రతి వీకెండ్ కూడా మేము ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ మీద వీక్లీ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ ఎగ్జామ్స్. సో ఆల్మోస్ట్ మీరు మా దగ్గర కోచింగ్ తీసుకునే ఆ 10 months, ఆ కోచింగ్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఆ 6-7 months అని మొత్తం ఒక 16 months వరకు ఎవ్రీ వీక్ మీరు కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. ఈ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అన్ని మీరు స్టోర్ చేసుకొని రివైజ్ చేస్తే దాన్ని దాటి క్వశ్చన్స్ రావు. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా కరెంట్ అఫైర్స్ ఏవైతే మేము ఇస్తామో 16 months కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ దాన్ని దాటి క్వశ్చన్స్ రావు. క్వశ్చన్స్ అని దాంట్లో వచ్చే అవకాశమే 99% ఉంటుంది. అలాగే మేము పెట్టే సబ్జెక్ట్ ఎగ్జామ్స్, సబ్జెక్ట్ ఏమవుతుందంటే వీక్లీ ప్రతి వారం ఫినిష్ చేసిన టాపిక్స్ ఎగ్జామ్ పెడతాము. అలాగే ఫుల్ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ మొత్తం పాలిటీ మొత్తం అయిపోగానే పాలిటీ మీద ఒక 3 ఫుల్ లెంగ్త్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి.
నెక్స్ట్ ఎకానమీ ఫినిష్ అయిపోగా ఎకానమీ మీద అగైన్ ఫుల్ లెంగ్త్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇలాగా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఈ పేపర్స్ని మీ దగ్గర ఉంచుకొని స్టూడెంట్స్ దగ్గర ఉంచుకొని వాళ్ళు రిపీటెడ్గా ఆ పేపర్స్ని రివైజ్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. యూపీఎస్సీ కెన్ బి క్లియర్డ్ బై మల్టిపుల్ రివిజన్స్, బై కన్సాలిడేటింగ్ ద నోట్స్ అండ్ మల్టిపుల్ రివిజన్స్. అలాగే స్టూడెంట్స్కి సిలబస్ కాపీలో మైక్రో సిలబస్ అంటే యూపీఎస్సీ సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ని బ్రేక్ డౌన్ చేసి మైక్రో సిలబస్ ఇస్తూ ఆ మైక్రో సిలబస్ మీద డిపెండ్ అయ్యి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే లాస్ట్ 10 yearsలో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్ని టాపిక్ వైజ్గా లిస్ట్ తయారు చేసి స్టూడెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్ కోచింగ్ క్లాస్ ఉన్నప్పుడైనా, టెక్స్ట్ బుక్స్ చదువుతున్నప్పుడైనా, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడైనా వాళ్ళకి ఏది చదవాలి, ఏది వదిలేయాలి, వాట్ టు లీవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. దానికోసం వాళ్ళు మేము ఇచ్చిన ఈ యూపీఎస్సీ మైక్రో సిలబస్ పక్కన పెట్టుకొని కంటిన్యూస్గా దాన్ని చూస్తూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, లాస్ట్ 10 years క్వశ్చన్స్ని మల్టిపుల్ టైమ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే అసలు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎటువంటి టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారో క్లియర్ అర్థం అవుతుంది. ఆ అండర్స్టాండింగ్ మీద బేస్ అయ్యి మీరు ఏ చదువుతున్నా కూడా టెక్స్ట్ బుక్ అయినా న్యూస్ పేపర్ అయినా చదువుతున్నప్పుడు ఈజీగా మీకు దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ అండర్లైన్ చేసుకుందాం, ఇది అన్నెసరీ వదిలేయడం కానీ ఈ రకంగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ అటెంప్ట్లోనే టైం వేస్ట్ అవ్వకుండా ఇంపార్టెంట్ టాపిక్సే ఫోకస్ చేస్తారు కాబట్టి ర్యాంక్ ఈజీగా వస్తుంది. అలాగే న్యూస్ పేపర్ అండ్ కరెంట్ అఫైర్స్ హ్యాండ్అవుట్స్ అంటే మేము మా దగ్గర కోచింగ్ తీసుకున్న అందరికీ కూడా న్యూస్ పేపర్స్ని ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు డైలీ న్యూస్ పేపర్లో వచ్చిన అన్ని ఆర్టికల్స్లో ఏవైతే యూపీఎస్సీకి ఇంపార్టెంటో వాటిని సపరేట్ చేసి హ్యాండ్అవుట్స్గా ఇస్తాము. అటువంటి హ్యాండ్అవుట్స్లో న్యూస్ పేపర్ ఆర్టికల్తో పాటు ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్, కాంటెక్స్ట్, దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫిలిమ్స్లో, మెయిన్స్లో డైరెక్ట్గా యూజ్ చేయగలుగుతారు. అలాగే ఆఫ్టర్ కోచింగ్ జనరల్గా కోచింగ్ అనేది 8 monthsలో ఫినిష్ అవుతుంది. కోచింగ్ అయిపోయిన తర్వాత ఫిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ రాసేందుకు కూడా కంటిన్యూస్గా టెస్ట్ సిరీస్ సపోర్ట్ ఉంటుంది. టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ సిరీస్ వల్ల ఏమవుతుందంటే కోచింగ్ అయిపోయిన తర్వాత కూడా రివిజన్ చేస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, దాని ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాము. ఫీడ్బ్యాక్ కోసం సపరేట్గా మెంటర్స్ ఉంటారు. ఈ మెంటర్స్ అనేవాళ్ళు మా దగ్గర కోచింగ్ తీసుకుని అందరు స్టూడెంట్స్ కూడా మెంటర్స్ ఉంటారు. కోచింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ మెంటర్ సపోర్ట్ తీసుకుంటూ ఉండొచ్చు ఎగ్జామ్ ర్యాంక్ సాధించేందుకు కూడా. మెంటర్స్ మెయిన్లీ ఎలాంటి సపోర్ట్ ఇస్తారంటే వీక్లీ టార్గెట్స్ ఇస్తారు స్టూడెంట్స్కి. అంటే ఆ వారం ఏం ఫినిష్ చేయాలో ఒక టార్గెట్ ఇస్తారు. అలాగే ఎగ్జామ్ని ఇవాల్యుయేట్ చేస్తారు, వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ని ఇవాల్యుయేట్ చేస్తారు. అలాగే సబ్జెక్ట్లో వాళ్ళకు వచ్చిన డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ మోటివేట్ చేస్తుంటారు స్టూడెంట్స్. అలాగే వాళ్ళకి వీక్లీ ఎగ్జామ్స్ వచ్చే మార్క్స్ అనలైజ్ చేసి ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, స్ట్రెంత్ ఏంటి అనలైజ్ చేస్తూ వాళ్ళకి చెప్తూ ఉంటారు. దీంతో పాటు మెంటర్స్తో పాటు యూపీఎస్సీ టాపర్స్ ఎవరైతే యూపీఎస్సీ రీసెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మా దగ్గర ర్యాంక్స్ వచ్చాయో ఆ టాపర్స్ కూడా రెగ్యులర్గా వచ్చి కొన్ని సెషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ 3 అనన్య రెడ్డి లాస్ట్ ఇయర్ ఎవరికైతే టాప్ ర్యాంక్ వచ్చిందో అనన్య రెడ్డి వచ్చి స్టూడెంట్స్కి అనన్య రెడ్డి ఫాలో అయిన మెయిన్స్ ఐడియాస్, మెయిన్స్లో షీ స్కోర్డ్ వెరీ గుడ్ మార్క్స్. అంత హై స్కోర్ చేయడానికి ఎటువంటి టిప్స్ ఫాలో అయింది, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉందని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే తిరుపతిరావు అంతకన్నా ముందు ర్యాంక్ సాధించిన తిరుపతిరావు ఏంటంటే యూపీఎస్సీ సిలబస్ని అర్థం చేసుకోవాలి, ఆ సిలబస్ ప్రకారం పక్కన పెట్టుకొని ప్రిపరేషన్ ఎలా చేయాలి అని సెషన్ తీసుకుంటారు. ఇంకా వేరే భార్గవ్ అనే వేరే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. అతను వచ్చి ఏం చెప్తుంటాడంటే ప్రిలిమ్స్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా, ఎందుకంటే భార్గవ్ ఐఎఫ్ఎస్ క్లియర్ చేశాడు, సివిల్స్ 2 క్లియర్ చేశాడు భార్గవ్. సో ఫారెస్ట్ సర్వీస్ ర్యాంక్ వచ్చింది, సివిల్స్ ఐపీఎస్ ర్యాంక్ వచ్చింది. సో కాబట్టి ప్రిలిమ్స్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఏం చేయాలి అనే దాని మీద హీ టేక్ సెషన్స్ అనమాట. తిరుపతిరావు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిరావు నాడు గ్రూప్ 1 ర్యాంక్ వచ్చింది, సివిల్స్ ర్యాంక్ వచ్చింది. సో గ్రూప్ 1ని సివిల్స్ని కలిపి ప్రిపేర్ అవ్వాలి చెప్తూ ఉంటాడు. అంటే ప్రతి ర్యాంకర్ కూడా వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి టాపర్ సెషన్స్ వల్ల కూడా స్టూడెంట్స్ హెల్ప్ అవుతూ ఉంటుంది. స్టూడెంట్స్కి కోచింగ్ ఒకటే సరిపోదు, కోచింగ్తో పాటు ఇటువంటి స్ట్రాటజీ సెషన్స్ పెడుతుంటేనే దే కెన్ కంటిన్యూస్లీ గో ఇన్ ది రైట్ పాత్. టైం వేస్ట్ అవ్వకుండా రైట్ థింగ్స్ చదువుతూ రైట్ స్ట్రాటజీ ఫాలో అవుతూ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు. అలాగే మేము కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
మా దగ్గర కోచింగ్ తీసుకునే వాళ్ళకి మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, అంటే ఆ మంత్లో న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ యూపీఎస్సి సిలబస్ సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ ఒకవేళ కంపైల్ చేసి ఆర్టికల్స్ ఇవ్వడమే కాకుండా వాటి మీద ప్రాక్టీస్ కోసం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మంత్లీ మ్యాగజైన్స్ చదివి ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల హెల్ప్ అవుతుంది. అలాగే ఎస్ఏ మ్యాగజైన్స్, ఎస్ఏ రైటింగ్ సంబంధించి కూడా ఒక మ్యాగజైన్ లాగా క్వశ్చన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి సపరేట్గా ఎస్ఏ రైటింగ్కి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సెషన్స్ తీసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆప్షనల్ మా దగ్గర కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్కి ఆప్షనల్ మీద మంత్లీ ఫ్యూ క్వశ్చన్స్ ఇచ్చి ఒక మ్యాగజైన్ లాగా క్వశ్చన్ ఆన్సర్స్ అలా ఇచ్చి దాన్ని కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సపోర్ట్ ఉండడం వల్ల, అంటే ఏవైతే నేను మెన్షన్ చేశానో ఇవన్నీ కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ లాంటిది. అంటే యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటూ దాంతోపాటు ఈ సపోర్ట్ అంతా ఉంటేనే ర్యాంక్ సాధించగలరు. అలా కాకుండా ఓన్లీ క్లాసెస్కి వచ్చి క్లాసెస్ విని నోట్స్ రాసుకొని జస్ట్ వెళ్ళిపోయి ఉంటే ర్యాంక్ రావడం చాలా కష్టం. సివిల్స్ ర్యాంక్ రావడానికి ఇటువంటి రిసోర్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి శరత్చంద్ర ఐఎస్ అకాడమీలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ తీసుకునే ప్రతి స్టూడెంట్కి కూడా ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఎలా యూజ్ చేసుకుంటే దే కెన్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్ ఫ్రమ్ ఇట్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే కోచింగ్ అనేది ఒక 3 to 4 hours పర్ డే మాత్రమే ఉంటుంది క్లాసెస్. అది కాకుండా డేలో రిమైనింగ్ టైంలో కూడా వాళ్ళు మా దగ్గరే ఉండి మా క్యాంపస్లోనే చదువుకుంటూ స్టడీ అవర్స్ ప్రొవైడ్ చేస్తాము. స్టడీ హాల్ ఉంటుంది, ఫ్రీగా అక్కడ ఉండి చదువుకుంటూ ఎప్పటికప్పుడు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా మెంటర్స్తో క్లియర్ చేసుకుంటూ రోజు మెయిన్స్ ఆన్సర్స్ రాసి ఇవాల్యుయేట్ చేయించుకుంటూ అలాగే డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. కాబట్టి అందులో వచ్చే డౌట్స్ కూడా ఇక్కడే ఉండి మా క్యాంపస్లో ఉండి చదువుకుంటూ ఉంటే ఆ డౌట్స్ కూడా క్లియర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి త్రూ అవుట్ ద డే ఓన్లీ యూపీఎస్సీ క్లాసెసే కాకుండా త్రూ అవుట్ ద డే స్టడీ అవర్స్, స్టడీ హాల్ ప్రొవైడ్ చేస్తూ డౌట్ క్లారిఫై చేస్తూ ఉంటాం. కాబట్టి ర్యాంక్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్.